విశాఖపట్నం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అనూష అనే గర్భిణీపై ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఈ అగత్యానికి భర్త పాల్పడడానికి కారణం ఏంటి? ప్రస్తుతం పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో బంధువులు తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అవుతుంది. బంధువులందరూ కూడా లోపల ఉన్నారు. ప్రస్తుతం స్నేహితులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. ఏం చెప్తారండి? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులు కూడా తెలియకుండా చేసుకున్నారు. ప్రస్తుతం అమ్మాయి కూడా గర్భిణీ, రేపు డెలివరీ డేట్ కూడా హాస్పిటల్లో ఈ రోజు డేట్ ఇచ్చారని చెప్తున్నారు. సడన్ గా నిన్న ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ఈ ఘటనకి అసలు ప్రధానంగా అతను హత్య చేయడానికి ఏంటి కారణం అంటారు? అంటే వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పటి నుంచి అయితే మాకు తెలియదు. గత 3 yearsగా అయితే మేము క్లోజ్. ఈ క్లోజ్ టైంలో ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది, తను చాలా మంచిది, బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేరు. డాడీ చనిపోయారు, మమ్మీ అంటే ఇంకా బెడ్ మీదే ఉంటారు. మమ్మీ, అక్క, బావ, అంతే. తన ఫ్యామిలీ అంతా, తన ఉన్న సరౌండింగ్ అంతా తినికి చాలా పలుకుబడి ఉందని మాకు ముందు నుంచి చెప్పుకొస్తుంది. ఒకసారి ఏమైందంటే బెంగళూరులో ఉన్నప్పుడు వీళ్ళు తనకి అబ్బాయికి, గణేష్ అనే అబ్బాయికి మ్యాచెస్ రావడం, నాకు మ్యాచెస్ వస్తున్నాయి మనం చేసుకుందామని అదొక టార్చర్గా పెట్టడం. అప్పుడు ఆ టార్చర్ని సరే ఇంకేం చేస్తామని ఇంట్లో తెలియకుండా, ఇద్దరింట్లో తెలియకుండా డిసెంబర్లో మ్యారేజ్ చేసుకున్నారు. ఇది చేసుకున్న తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఇష్యూస్ వచ్చాయి. ఎలా అంటే హెయిర్ కట్ చేసి వాడు గణేష్ ఏదో చేయడం, ఇలా కొన్ని జరిగే వాళ్ళిద్దరి మధ్య. తర్వాత అనుకోకుండా ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి వాళ్ళకి. అదేంటంటే కొంచెం సార్ట్అవుట్ అవ్వడం, తిను సర్దుకుంటూ వచ్చేది. ఎంత ఫ్రీడమ్గా వదిలేదంటే ఆ గణేష్ని, మేము కూడా మా వాళ్ళని అంతగా వదలం, మేము అంత ఫ్రీడమ్గా వదిలేది. ఇప్పటికీ స్టిల్ నాకు తెలిసి నైట్ మాట్లాడాం మేము. నైట్ 11:30కి కూడా ఎంత బాగా మాట్లాడామంటే నవ్వుకుంటూ మాట్లాడింది. నైట్ కూడా అడిగాం డెలివరీకి ఓకేనా అంటే, నైట్ డాక్టర్ ఏమన్నారంటే ఇప్పుడు వచ్చి జాయిన్ అయిపోమన్నారు డాక్టర్, కానీ గణేష్ ఇప్పుడు వద్దు అంటున్నాడు, మార్నింగ్ జాయిన్ అవుదాము అంటున్నాడంటే మేము అప్పటికి డౌట్ వచ్చింది, ఎందుకు వద్దు అంటున్నారు? ఆల్రెడీ గొడవల్లో ఉన్నారు, రెడీ టు డెలివర్ అయిన అమ్మాయిని ఎందుకు వద్దు అన్నాడంటే ఎవరికైనా వస్తుంది డౌట్. సో వచ్చింది, మేబీ మంచి రోజు కాదనేమో, నార్మల్ డెలివరీ అదే ఆపరేషనే కదా, రేపైనా చేసుకోవచ్చు అనుకున్నాడేమో అనుకున్నాం. మార్నింగ్ కాల్ చేసి చూస్తే వీళ్ళ కాల్స్ అందరివి ఉన్నాయి. ఆ కాల్ చూసేసరికి ఇంకా మేము ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా, ఎలా చెప్పాడంటే లేదు పడిపోయింది, లో బీపీ వచ్చి పడిపోయింది, స్టెప్స్ దగ్గర ఇంటి దగ్గర పడిపోయింది అని చెప్పాడు. వీళ్ళందరూ వచ్చి చూసేసరికి బ్లాక్ అయిపోవడం, ఆ అబ్బాయి గణేష్ అనే అబ్బాయికి మెడంతా ఇక్కడ ఘాట్లు ఉండడం, ఇవన్నీ చాలా ఫైట్ చేసిందేమో అనిపిస్తుంది. చూస్తున్న ప్రతిసారి అబ్బాయిని చూస్తున్న ప్రతిసారి అనూష చాలా ఫైట్ చేసింది, బతకడానికి అనిపించింది నాకు. లైక్ అంటే హాస్పిటల్కి వద్దు ఇప్పుడు రేపే వెళ్దాం అనేసరికి కొంచెం డౌట్గా అనే అనిపిస్తుంది. మేబీ వాడే ఏమైనా చేశారేమో, కానీ తనే ఒప్పుకున్నాడు మార్నింగ్. నేనే అంటే ఒప్పుకోవడం అంటే డైరెక్ట్గా ఒప్పుకోలేదు, మళ్ళీ 3-4 రీజన్స్ చెప్పి, అన్ని రీజన్స్ చెప్పి ఆపేశాడు. అంతే, ఏదైనా అవ్వచ్చు అనేటట్టు చెప్పి ఆపేశాడు. అంటే వాళ్ళ ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు కూడా అబ్బాయి ఇంట్లో తెలియదని చెప్పి తెలుస్తుంది. రీజన్ ఏంటి తెలుస్తుందంటే అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. ఎందుకంటే 2-3 టైమ్స్ తినే చెప్పింది, నాకు వాళ్ళ నాన్న నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళ నాన్న నుంచి, అంటే వాళ్ళ నాన్నది వేరే ప్రపంచం, కొంచెం రౌడీ ప్రపంచం అనేటట్టు చెప్పింది నాకు. చెప్పడం అయితే అందుకే భయపడి మేము చెప్పలేదు అంది. ఫస్ట్ అంతా అబ్బాయి ఏం చేశాడంటే, వాడు గణేష్ అనే అబ్బాయి NCCలో జాబ్ అంట. గవర్నమెంట్ ఆఫర్ లెటర్ వచ్చినాక మనం చెప్పుదాము ఇంట్లో ఒప్పుకుంటారని, లెటర్ వచ్చినాకేమో ప్రెగ్నెంట్ అయ్యింది కదా, అదే సెకండ్ పీరియడ్లో ప్రెగ్నెంట్ కూడా అయింది. ఇప్పుడు చెప్తే కాదు, కొంచెం ప్రెగ్నెంట్ అంటే డెలివరీకి ముందు చెప్తే కొంచెం ఇంట్లో ఒప్పుకుంటారు అనేటట్లు ఉంచాడు. లాస్ట్ వరకు, మొన్నటి వరకు అలానే చెప్పింది, చెప్తాము ఇంట్లో చెప్పేస్తాము ఒప్పేసుకుంటారు అనేటట్టు. అంటే అబ్బాయిని అంతగా నమ్మింది, లాస్ట్ మినిట్ వరకు నమ్మింది. హాస్పిటల్కి వెళ్ళారా? చూసారు మీరు అసలు బాడీని? చూసాం, మేము హాస్పిటల్కి వెళ్ళి బాడీ చూసాం. మేము కేర్ హాస్పిటల్కి వెళ్ళాం ఫస్ట్. సో అక్కడికి వెళ్ళి తన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, హాస్పిటల్కి తెచ్చే వరకు పల్స్ ఉంది, ఆల్రెడీ డాక్టర్ చెక్ చేశారు, చెప్పారు 10-15 మినిట్స్ తర్వాత చెప్పారు. సో హాస్పిటల్కి నేను తీసుకొచ్చేంత వరకు అయితే పల్స్ ఉంది అని చెప్పుకొని వచ్చాడు. బట్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు, తెచ్చేటప్పటికి చనిపోయారు అని కన్ఫర్మ్ చేశారు. సో మేము అది సస్పీషియస్గా బిలీవ్ చేసి మేము కేజీహెచ్కి తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక పోలీస్ వాళ్ళు అందరూ తన్ని కొంచెం గట్టిగా అడిగేటప్పటికి 2-3 రీజన్స్ చెప్పిన తర్వాత అండ్ ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాడు. నేనే చున్నీతో తన్ని ఇలా చేశానని చెప్పాను. అంటే ఇలాంటి అబ్బాయి మోసం చేస్తున్నాడని చెప్పి స్టెప్ బై స్టెప్కి తెలుస్తుంది. సో అమ్మాయి ఏమైనా ఎప్పుడైనా ఫోన్ చేసి నేను మోసపోయాను అనేది మీకు ఏమైనా చెప్పినట్టు ఏమైనా? లేదు, అంటే మోసపోయాను అని ఏం చెప్పలేదు డైరెక్ట్గా. బట్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి,
వద్దు అనుకుంటున్నాం అని కొన్నిసార్లు మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కామన్ కాబట్టి సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇంతలా చేస్తాడని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చారు, ఏమంటున్నారు? ఇంకా లోపలికి వెళ్ళాలి. మేము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఒకసారి వెళ్ళి చూడాలి లోపలికి. ఇది మొత్తానికి అయితే అనూష గర్భిణీశ్రీ ఈరోజు డెలివరీ ఉన్నది. చక్కని పాప పుట్టాల్సిన పాప బాబు పుట్టాల్సిన ఆ పరిస్థితి. కానీ భర్త ఎముడై పాపం వాళ్ళందరినీ ఆమెని చంపేసిన పరిస్థితి అయితే ఉంది. బంధువులందరూ కూడా చాలా విషాదంగా ఉన్నారు. స్నేహితులందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు, ఆమె గతంలో ఎక్కడైతే పనిచేసిందో అక్కడి నుంచి అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. మార్చిరీకి వెళ్ళారు. ప్రస్తుతం మృతదేహం అయితే మార్చిరీలో ఉంది. రేపు మృతదేహానికి పంచనామా చేసి అక్కడి నుంచి మార్చిరీని బంధువులకు అప్పగించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంధువులందరూ కూడా పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. దీని మీద సరైన విచారణ చేయాలంటూ పోలీసులను అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు దీనికి కారణం ఏమిటి? కావాలని చంపేశారా? ఎంత మోసానికి బొడిగట్టిన అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు, స్నేహితులందరూ కూడా పోలీసులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.